ఏందబ్బా శుద్ధి పక్కంగా ఏడ్చుకుంటా వస్తుంది? దండాలండి బావగారు, దండాలు. ఆ దండాలే మాకు గండాలు వచ్చినాయి. ఏ ఊరమ్మ మంది? ఇసపాలెమా? కాదండి, నేను శ్రీహరి కూతురు చిత్రని. ఒరే 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 ఇంకా పుట్టుపట్ల ఎవరనుకున్న మన చిత్ర దండాలండి బావగారు, దండాలంటే ఓరే యథవల్లారా మీరు ఇంకా బతికుండాలని అర్థం. అయినా ఇల్లు ఒళ్ళు కొల్లయి మేమేడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? మా సొమ్మంతా పోయిందని. ఏం పోయిందని? మా సొమ్మంతా. అదేలే మీరు చెమట భూమి మీద సంపాదించు సొమ్ము ఎడబడాలి పెద్ద పెద్ద ఎరగదీసి పోయిందని. మా ఇంటిలో 10 మొత్తానికి మత్తిపోయిందండి. చల్లని మాట చెప్పింది గారు. అమ్మాయి భలే వార్త చెప్పింది. సరే గాని చిత్రం అక్క పరిస్థితి ఉంది. అక్కకి భగవంతుడు కల్లో కనపడి. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అండి. నేను కనపడి ఉంటారా రూపంలో? కాదు. ఏ ఊరమ్మాయింది? ద్వారకా నగరం అండి. ద్వారకా నగరమా? పొద్దు గూగులు పోయిసాక ఉండేవాడికి నాకు కనపడకుండా మీ ఎక్కడ కనపడాడు శ్రీకృష్ణుడు. ఏమండి, భగవంతుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలిగా. అది అది వీళ్ళంటే రోజుకి 8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మనకి ఏడ కొద్ది పుణ్యం చేసుకోవడానికి ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామునండి. కల్లో కనపడ్డాడు తెల్లవారుజామున. పట్టపగలైతే ఈ ముండలు వాటేసుకుని ముండ సామాను మొత్తం కొలుచుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలివిగా జరుపుకున్నాడు. తెలివిగా ముండా కొడుకు మేంగా దెబ్బతింది కనబడి సాని వృత్తి మానేసి సన్యాసం పుచ్చుకోమన్నారు. జరిగింది వ్యవహారం. తిన్నారు దెబ్బ అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గరే దొరికితే జింక చటము వంకి కర్రా ఈ బుద్ధి పండు వాళ్ళ దగ్గరే ఉండదు. అయినా సరే గాని చిత్రం ఆయన పరిస్థితి ఎట్టుంది? ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆయన ఎవరా? కడుపు మాట 24 గంటలు మీ ఇంటి దగ్గరే ఉండేవాడు. పొద్దుగూకుల జనాన్ని ఇబ్బంది పెట్టేవాడు. ఆయన తెలియకుండా ఎట్లుంటుంది నీ అమ్మ కడుపు మాట. అదేనే